నమస్తే. ఐపీఎల్ లో కాసేపట్లో మరో టఫ్ మ్యాచ్ జరగనుంది. పాయింట్స్ టేబుల్ లో టాప్ 3, టాప్ 5 లో ఉన్న కింగ్స్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొట్టబోతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ ఆశలు మరింత సులువు కానున్నాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కి తప్పక గెలవాల్సిన మ్యాచ్ గా మారబోతోంది. అటు వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ జట్టు శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీష్, ప్రియాన్స్ ఆర్యా, శశాంక్ సింగ్ లాంటి ప్లేయర్లతో బలంగా కనిపిస్తోంది. అటు వరుస ఓటములతో తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అభిషేక్ పౌరల్ లాంటి ఆటగాళ్లతో మ్యాచ్ గెలిచేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ మ్యాచ్ కి సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మోహన్ గారు. అదేవిధంగా మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ అనలిస్ట్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో మోహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ అటు పంజాబ్ చాలా జోరు మీద కనిపిస్తుంటే కాస్త డల్గానే ఢిల్లీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఇప్పుడు డెఫినెట్లీ పంజాబ్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. అంటే 15 పాయింట్స్ ఉన్నది. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు కూడా 13 పాయింట్స్ 15 పాయింట్స్ వస్తుంది. అంటే ఇట్స్ అ వెరీ క్రూషియల్ మ్యాచ్ ఫర్ బోత్ ది టీమ్స్, పంజాబ్ అండ్ ఢిల్లీ. ఈ మ్యాచ్ గెలిస్తే ఢిల్లీ విల్ కమ్ ఇన్ టు 15 అండ్ పంజాబ్ ఆల్సో విల్ బీ ఇన్ 15. అక్కడ ఫస్ట్ 4లో ఎవరు వస్తారో మనం చెప్పలేము, ఎందుకంటే పాయింట్ సిస్టంలో చూడాలా. బట్ ఒకటి ఏమంటే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకుంటుందంటే దే విల్ ప్లే దేర్ బెస్ట్. అంటే ఈ మ్యాచ్ మనం గెలవాలా, ఈ మ్యాచ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తోటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేయాలా అని ఉంటుంది. బట్ పంజాబ్ ప్రాబల్స్లో ప్రభీష్ సిమ్రన్ అండ్ ప్రియాంష్ ఆర్యా, శ్రేయస్ అయ్యర్, ఇంగ్లీష్ అండ్ శశాంక్ రావు, మార్కస్ స్టోయినిస్ వాళ్ళు ఉన్నారు. బట్ ఢిల్లీ క్యాపిటల్స్లో జేక్ ఫెదర్, ఫిలిప్స్ and Abhishek Porel and Fadullah Pillis and Samir Rizvi, Akshar Patel, Steve Saban and M Stark and Kuldeep Yadav. అంటే చాలా మంచి కాంబినేషన్ ఉన్నదండి. బట్ ఈరోజు ఎట్లా ఆడతారు చూడాలి. బట్ దిస్ మ్యాచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. వై? బికాస్ whoever wins will add some points and Delhi Capital, if they win, they'll add 2 points and they'll be 15 equal to Punjab Kings. సో వెంకటేష్ గారు, మనం చూస్తే ఈ రోజు కనుక పంజాబ్ వర్సెస్ ఢిల్లీలో పంజాబ్ విన్ అయితే డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి టీంలో పంజాబ్ ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు కూడా అంటే ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఈ సీజన్లో చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చారు. సో మీరేం చెప్తారు సార్, ఈ రోజు హాట్ ఫేవరెట్ టీం అంటే ఏంటి? రెండు టీంలు కూడా ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి కూడా మంచి కన్సిస్టెన్సీగా బాగా ఉన్నది. పొజిషన్ అంతా కూడా ఢిల్లీ కూడా స్టార్టింగ్ అంతా కంటిన్యూస్ మ్యాచెస్ విన్నాయి. లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్ లో చూస్తుంటే కొంచెం తడబడాయించింది కొంచెం. కాకపోతే మాత్రం మళ్ళీ సిచ్యువేషన్ కాకపోతే లాస్ట్ మన మ్యాచ్ హైదరాబాద్ తో మ్యాచ్ కూడా మనం ఆల్మోస్ట్ ఢిల్లీ కొంచెం ప్రాబ్లమ్ లో ఉండేది. బట్ కాకపోతే అనుకోకుండా వర్షం పడడం వల్ల లక్కీగా 1 పాయింట్ రావడంతో 13 పాయింట్స్ తోటి వాళ్ళు ఉండడం వల్ల బెనిఫిట్ జరిగింది. సో పంజాబ్ కూడా ఆల్మోస్ట్ అది కూడా 15 పాయింట్స్ ఒక మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అది కూడా దానికి కూడా 15 పాయింట్స్. సో ఇద్దరికి కూడా చాలా క్రూషియల్ మ్యాచెస్. ఎందుకంటే 100% ఇప్పుడు పంజాబ్ కానీ విన్ అయిందంటే ఆల్మోస్ట్ త్రూ అయిపోతుంది, ఎందుకంటే 100% క్వాలిఫై అయిపోతుంది. సో ఢిల్లీ కూడా క్రూషియల్ మ్యాచ్, డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తేనే కానీ అందులో, ఎందుకంటే ఆల్మోస్ట్ మీద నుంచి జీటీ కానీ, ముంబై ఇండియన్స్ కానీ, మొత్తం టోటల్ టీమ్ అంతా కూడా ఫుల్ స్టడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ అయితే డిఫరెన్స్ ఉందంటే రెండు టీంలు కూడా బ్యాటింగ్ స్ట్రెంత్ కానీ బౌలింగ్ స్ట్రెంత్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఎందుకంటే కాకపోతే చూస్తుంటే మన పంజాబ్ చూస్తుంటే ప్రభు సిమ్రాన్ ఓపెనర్ 91 తో మన మ్యాచ్ అనేది చూసారు మీరు కూడా. నెక్స్ట్ అలాగే మన కాకపోతే మన ఢిల్లీ అనేది డీసీ ధోని మొత్తం బ్యాటింగ్ అయినంతా మొన్న ఫెయిల్ అయింది ఇక్కడ మన హైదరాబాద్ సో చూడాలి టోటల్ స్టార్టింగ్ ఎర్లీ వికెట్స్ పడిపోవడం వల్ల సో 133 అంటూ స్కోర్ చేశాడు. సో కాకపోతే అనుకోకుండా వర్షం పడడం వల్ల కూడా అది 1 పాయింట్. కాకపోతే ఇందులో నేడు కరుణాయర్ మళ్ళీ స్టార్టింగ్ లో 100 కొట్టిన తర్వాత ఫెయిల్ అవుతున్నాడు. సో స్టెప్స్ చాలా బాగా ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కాకపోతే అభిషేక్ పౌరల్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. కాకపోతే మిగతా డూప్లెసెస్ ఫామ్ లోకి రావాల్సి వస్తుంది. డూప్లెసెస్ కరెక్ట్ గా ఆడితే కలిసి మాత్రం ఈ మ్యాచ్ 100% ఢిల్లీకి ఛాన్సెస్. కాకపోతే మాత్రం ఇక్కడ పంజాబ్ ఏంటి ధర్మశాలలో వాళ్ళు ఓన్ గ్రౌండ్ లో అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఒక ఓన్ సో పబ్లిక్ సపోర్ట్ అంటే సపోర్ట్ అయితే మాత్రం పంజాబ్ ఉంటుంది. అలాగే శ్రేయస్ అయితే కంప్లీట్ ఫుల్ ఫామ్ లో ఉంది. మొత్తం కన్సిస్టెన్సీ చాలా స్కోర్లు అయితే కొడుతున్నాడు. సో అందులో ఏంటంటే శశాంక్ కానీ, ఇంగ్లీష్ కానీ, ప్రభసిమ్రన్ అయితే మీరు కూడా చూస్తున్నారు చాలా మంచిగా. నెక్స్ట్ హర్షదీప్ బౌలింగ్ స్ట్రెంత్ లో చూస్తే హర్షదీప్ కూడా 3 వికెట్ తీసుకోవడం జరిగింది. చాహల్ కానీ, అజంతుల్లా కానీ, స్టోయిన్స్ మంచి బౌలింగ్ లైన్ ఉంది. కాకపోతే ఇందులో పంజాబ్ కి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. పంజాబ్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో పంజాబ్ కానీ వన్స్ కానీ విన్ అవుతే 17 పాయింట్స్ తో త్రూ అయిపోతుంది. ఆల్మోస్ట్ నాకౌట్స్ స్టేజ్ వెళ్ళిపోతుంది. సో ఢిల్లీకి మాత్రం క్రూషియల్ మ్యాచ్. సో ఢిల్లీ మాత్రం జాగ్రత్తగా ఆడి ఈ మ్యాచ్ ని గెలాలనేసి ఢిల్లీ కూడా ఆలోచిస్తుంది.
అయితే మోహన్ గారు మీరు చెప్పండి, అంటే లాస్ట్ టైం ఢిల్లీ మ్యాచ్ మనం చూసినట్లయితే ఫస్ట్ నుంచి కూడా తడబడ్డారు, అటు బ్యాటింగ్ విభాగంలో అటు బౌలింగ్. అంటే మనకి చూసినట్లయితే వర్షం కారణంగా వచ్చింది, కానీ డెఫినెట్గా కూడా ఢిల్లీకి అది ఒక మైనస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపించాయి మొత్తం మ్యాచ్ అంతా అబ్జర్వ్ చేస్తే. మీ అనాలిసిస్ ఏంటి సార్? ఈరోజు ఢిల్లీ వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వస్తుందంటారు? అంటే ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా క్రూషియల్ మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్. ఆయన వాళ్ళు 15 పాయింట్స్ తీసుకుంటే వాళ్ళు డెఫినెట్లీ ప్లే ఆఫ్లో ఛాన్స్ ఉంటుంది. బట్ మొదట్లో ఏమైంది, డ్రా అయింది, తర్వాత రెయిన్ వాష్ అవుట్ అయింది, అదన్నీ మనం పక్కన పెట్టేసి ఈరోజు మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు బాగా ఆడాలా అగేన్స్ట్ పంజాబ్ ఈజ్ ఆల్రెడీ 15 పాయింట్స్ ఉన్నది. ఈరోజు మనం ఢిల్లీ క్యాపిటల్స్ అగేన్స్ట్ పంజాబ్ గెలవాలా. పంజాబ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. బట్ ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఢిల్లీ హ్యాస్ టు విన్ దిస్ మ్యాచ్ అట్ ఎనీ కాస్ట్. దట్ ఈస్ ద వే దే విల్ ట్రై టు ఎంటర్ ద ఫీల్డ్. బట్ పంజాబ్ విల్ ఆల్సో try to beat Delhi, but we have to see, Andy, this is a very crucial match for Punjab and also Delhi Capitals. But Delhi Capitals definitely Abhishek Poral, even Fraser is there, Fedibilis is there, Akshar Patel is there, Sub is there, and also Mitchell Starc and Kuldeep Yadav. Kuldeep Yadav looks to be a very different type of bowler, because his bowling is very effective and he is also a wicket taking bowler. That's very important. And a wicket taking bowler, and he can turn the match in the favor of the team. And definitely we can watch today Delhi Capitals and Punjab match, a very important match this is. అలానే వెంకటేష్ గారు మనం చూస్తే పంజాబ్ బౌలింగ్లో చాహల్ ఏ రకంగా తను వికెట్ టేకింగ్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో మరి ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ని బాగా నిలువరించేటువంటి బౌలర్గా చాహల్ ఉంటారని మనం అనుకోవచ్చా? ఇంకా ఏ హైలైట్స్ ఉండబోతున్నాయి బౌలింగ్ విభాగంలో పంజాబ్ నుంచి? 100%. చాలా అనేది చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్ కాబట్టి మీరు ఆల్రెడీ ఐపీఎల్ చూస్తున్నారు, చాలా క్రూషియల్ వికెట్స్ బ్రేక్ త్రూ ఎప్పుడైతే కావాలన్నా కూడా కెప్టెన్ అతన్ని శ్రేయస్ అయ్యర్ అనేది చాహల్ యూజ్ చేయడం జరుగుతుంది. సో చాహల్ బ్రేక్ త్రూ 100% వికెట్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటున్నాడు, ఎందుకంటే చాహల్ అనేది బౌలింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఎంత లైన్ దాన్ని మెయింటైన్ చేస్తాడు. సో దానివల్ల చాహల్ ఈజ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందులో పర్టికులర్ అంటే బౌలింగ్ స్ట్రెంత్ తీసుకుంటే హర్షదీప్ చాలా డెడ్ ఓవర్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వేస్తాడు. ఎందుకు యార్కర్ లెంత్ కానీ హర్షదీప్ చూస్తూ చెక్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ బౌలింగ్ చేస్తారు. సో స్టోయిన్స్ అజ్మతుల్లా కూడా వాళ్ళు కూడా సపోర్ట్ రోల్ ఎంత బాగుంది కాబట్టి బౌలింగ్ స్ట్రెంత్ అయితే మాత్రం పంజాబ్ అయితే బాగుంది. బట్ అందులో మనం కూడా ఢిల్లీది కూడా తీసుకోవాలి. సార్ చెప్పినట్టుగా కుల్దీప్ కానీ వీళ్ళందరూ కూడా మోహిత్, ముఖేష్, అక్షర్ ఉన్నారు. కాకపోతే ఈసారి అక్షర్ పటేల్ మాత్రం ఈ ఐపీఎల్ లో చూస్తుంటే అక్షర్ పటేల్ అంత బౌలింగ్ సైడ్ మాత్రం అంత సక్సెస్ కనబట్టలేదు. అంటే కెప్టెన్సీ బాధ్యతలు వచ్చిన తర్వాత కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అవుతుందా? ఎలాంటి ఎగ్జాక్ట్లీ కొంచెం 100% ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లేకపోతే వన్ చేంజ్ అనేది అక్షర్ పటేల్ ఎప్పుడు జనరల్ గా వచ్చేవాడు. బట్ ఆ వన్ చేంజ్ రాకుండా కొంచెం మిగతా బౌలర్స్ ఇస్తూ అక్షర్ పటేల్ కొంచెం లేట్ గా రావడం జరుగుతుంది. సో అక్షర్ పటేల్ అయితే 100% ఈ ఐపీఎల్ లో మాత్రం 25 సీజన్ లో సక్సెస్ రేట్ కనబడలేదు. సో చాహల్ మాత్రం 100% మంచి బౌలింగ్ వేస్తాడు, మంచి లైన్ అండ్ వేస్తాడు, ఎక్కువ బ్రేక్ త్రూస్ తీసుకొస్తాడు, వికెట్స్ కంటిన్యూటీ తీసుకోవడం జరుగుతుంది. దానికి సపోర్ట్ కాకపోతే మాత్రం మిగతా ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా బాగా అజ్మతుల్లా కానీ లేకపోతే హర్షదీప్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ రోల్ రావడం వాళ్ళు ఎప్పుడు కూడా పంజాబ్ కి మంచి టీమ్ స్ట్రెంత్ అండ్ టీమ్ కాంబినేషన్ పంజాబ్ చాలా పర్ఫెక్ట్ గా కనబడుతుంది. సో అలాగే మనకి ఢిల్లీ సైడ్ చూస్తుంటే కూడా విప్రాజ్ అండ్ అశుతోష్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళకి. మొన్న మ్యాచ్ లో కూడా చూస్తున్నా కూడా అశుతోష్ కానీ స్టబ్స్ కానీ మొత్తం మ్యాచ్ లో ఆల్మోస్ట్ చాలా ఎస్ఆర్హెచ్ మీద వికెట్స్ చాలా ఎర్లీగా పడిపోయినా కూడా వాళ్ళిద్దరు కూడా స్టాండ్ అయ్యి స్టబ్స్ కానీ అశుతోష్ కానీ వీళ్ళందరూ కూడా మంచి బ్యాటింగ్ చేసి కొంచెం స్టాండ్ చేశారు. సో ఈసారి కూడా 100% అభిషేక్ పోరల్ అండ్ కేఎల్ రాహుల్, డుప్లెసిస్ వీళ్ళందరూ కూడా కరుణ్ నాయర్ సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మ్యాచ్ పర్ఫెక్ట్ కావాలంటే ఈ 100% టాప్ అండ్ బ్యాట్స్మెన్ మాత్రం 100% సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మీకు పవర్ ప్లే లోని 6 overs లోనే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓపెనర్స్ ఇంపార్టెంట్. సో 6 overs లో 60 runs or 50 runs కానీ కొట్టగలుగుతాయి వితౌట్ లాస్ ఆర్ 1 wicket loss. సో ఆటోమేటిక్ స్కోర్ విల్ బి గో టు 150 above naturally. సో అలాగా పంజాబ్ విషయంలో చూస్తుంటే మాత్రం ప్రబల్ సిమ్రన్ అండ్ ప్రియాంశ్ ఇద్దరు మంచి బ్యూటిఫుల్ ఓపెనర్స్ దొరికారు ఎవరికి పంజాబ్ కి లక్కీగా. ఆ దొరకడం వల్ల ఏంటంటే ఫస్ట్ నెంబర్ 3 లో శ్రేయస్ రావడం వీళ్ళంతా కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ప్రియాంశ్ కానీ ప్రబల్ సిమ్రన్ కానీ వీళ్ళు 60-70 స్కోర్ వీళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్స్ తీసుకెళ్తున్నారు. శ్రేయస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా గేర్ మారుస్తున్నాడు. సో ఆటోమేటిక్ స్కోర్ 180 స్కోర్ తీసుకెళ్తున్నారు.
సో ఇవాళ టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే చూస్తుంటే ఈ కంప్లీట్ ఐపీఎల్ చూస్తుంటే టాస్ ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ ఫీల్డ్ అనేది తీసుకుంటున్నారు. అవును. ఎందుకంటే ఎవరు టాస్ గెలిచినా సో చేసింగ్ కే ఎక్కువ ఛాన్సెస్ చూస్తున్నారు. సో పంజాబ్ గానీ ఒకరు టాస్ గెలిచినా కూడా గ్యారంటీ చేసి తీసుకుంటుంది, ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. సో ఈ మ్యాచ్ లో మాత్రం బౌలర్స్ కన్నా బ్యాట్స్మెన్సే ఎక్కువ హైయర్ పొజిషన్ లో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఆల్మోస్ట్ అంటే పంజాబ్కి ధర్మశాల స్టేడియం వాళ్ళకి హోమ్ గ్రౌండ్, దాంతోపాటుగా ఇప్పుడు టాస్ కూడా గెలిచినట్లయితే ఇప్పుడు అందరూ కూడా చేజింగ్ తీసుకుంటున్నారు కాబట్టి సో చేజింగ్కే ఈ రెండు టీమ్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారా? డెఫినెట్ అండి. అండ్ వెంకటేష్ చెప్పినగా చేజింగ్ చాలా అంటే ఇప్పుడు వాళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రెస్ట్రిక్ట్ చేయాలి, వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి ఆ స్కోర్కి మనం ప్లాన్ అవుట్ చేసుకుని ఒక మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ తోటి ఫస్ట్ 6 ఓవర్లో 50-60 రన్స్ వస్తే కూడా అది దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది మేనేజర్ అండ్ కోచెస్ అండ్ ది సెలెక్టర్స్ వాట్ దే విల్ డిసైడ్. అంటే ఫీల్డింగ్ తీసుకోవాలా లేకపోతే బ్యాటింగ్ తీసుకోవాలి. టాస్ గెలిస్తే డెఫినెట్లీ ఫీల్డింగ్ తీసుకుంటే బాగుంటుంది, but it depends upon the coaches also, and it's a very interesting match endukante Punjab ee match gelse direct they will be in first 4, but Delhi Capital ee match gelse vallu they will come into competition with the Punjab Kings and other teams, so that is very important. So the most important thing is competition level will be very high. ఇంతవరకు ఆడింది క్రికెట్ పెర్ఫార్మెన్స్ బాగున్నది, కానీ దీనికన్నా ఈ మ్యాచ్ చాలా బాగుంటుంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ విల్ బీ ఫ్రమ్ బోత్ ది టీమ్స్. సో అయితే వెంకటేష్ గారు, అంటే ఇప్పటికైనా అంటే పంజాబ్ మనం రికార్డు చూసినట్లయితే గత సీజన్స్తో కంపేర్ చేస్తే ఈసారి వాళ్ళు ఓపెనింగ్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న తడబాట్లను వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఈ పొజిషన్ వరకు వచ్చారు. సో ప్లే ఆఫ్స్లో ఖచ్చితంగా పంజాబ్ ఉంటుంది అని మనం భావించవచ్చు అంటారా? వాళ్ళు ఇదే కన్సిస్టెన్సీ కనుక మెయింటైన్ చేసినట్లయితే ఓపెనర్స్ చాలా కీలకంగా ఇక్కడ రాణిస్తున్నారు అన్ని మ్యాచ్ల్లో కూడా. సో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉందండి ఇప్పుడు, ఎందుకంటే ప్లే ఆఫ్స్ 100% ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ కూడా వీళ్ళకి కాస్ట్లీ మ్యాచెస్, ఎందుకంటే 100% విన్ అవ్వాలి. ఎందుకంటే పొజిషన్ ఎలా ఉందంటే ఎప్పుడు ఏ మ్యాచ్లు ఇప్పుడు ఆల్మోస్ట్ మిగతా అందరికి కూడా 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా గెలిచి 6 పాయింట్స్ తీసుకొచ్చేస్తే వీళ్ళు క్రాస్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సో పంజాబ్ ఆల్మోస్ట్ 8 and 15 పాయింట్స్ ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తే పర్టికులర్ 17 పాయింట్స్ తోటి వెళ్తుంది. కాబట్టి సో ఛాన్సెస్ 100% ప్లే ఆఫ్స్ కి అయితే పంజాబ్ కి ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే ఢిల్లీ కన్నా ఎక్కువ ఛాన్సెస్ పంజాబ్ కి ఉన్నాయి. ఎందుకంటే 15 పాయింట్స్ ఉంది. నెక్స్ట్ టీమ్ కూడా చాలా స్ట్రెంత్ గా స్ట్రాంగ్ ఉంది, ప్లస్ డిసిప్లిన్ ఉందండి. ప్రతి మ్యాచ్ కూడా వీళ్ళంతా కూడా డిసిప్లిన్. ఒక మ్యాచ్ 100 చెప్పకూడదు, మామూలుగా ఏ మ్యాచ్ లోనూ కూడా ఒక బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా మిగతా బ్యాట్స్మెన్ అంతా కూడా కవర్ చేసే పొజిషన్ కనబడుతుందండి. సో అలాగే మనం చూస్తుంటే మన ఢిల్లీ మ్యాచ్ చూస్తుంటే స్టార్టింగ్ అంతా కూడా మంచి 4 మ్యాచెస్ వరకు ఆల్మోస్ట్ కంటిన్యూగా విన్ అయ్యి తర్వాత మ్యాచెస్ అన్ని కొన్ని లూజ్ అవ్వడం జరిగిందని. సో దానివల్ల ఏంటంటే కొంచెం డిస్ట్రైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. సో కాకపోతే మన లాస్ట్ మ్యాచ్ కూడా SRH తో కూడా మ్యాచ్ లో కూడా చిన్న డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆ మ్యాచ్ ని పక్కన పెట్టి కోచెస్ కానీ మేనేజర్ వీళ్ళందరూ కూడా ఒక దీని మీద 100% కాన్సన్ట్రేట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో ఛాన్సెస్ అయితే ఢిల్లీ కన్నా ఎక్కువ పంజాబ్ కి మీకు ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయండి. ఓకే, అయితే రెండు టీమ్స్ కెప్టెన్స్ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి వెళ్ళేటువంటి ఈ మ్యాచ్లకి సంబంధించి వాళ్ళు ఏమైనా వ్యూహాలు మార్చేటువంటి అవకాశం ఉండొచ్చు? Definitely, Shreyas Iyer is a very good captain, అండి. I mean, Delhi captain also is very good. But it all depends, Akshar Patel. But ఆ రోజు అక్కడ ఏమవుతుందంటే టాస్ గెలిచినాక మీరు ఫీల్డింగ్ చేసినాక అక్కడ గ్రౌండ్లో చేంజ్ అవుతుంది పొజిషన్స్. ఒక వ్యూ తోటి వాళ్ళు పెవిలియన్ వాళ్ళు డిసైడ్ చేసుకుని పోతారు కదా, గ్రౌండ్లో అక్కడ డిఫరెంట్ పొజిషన్. ఒక మంచి బౌలర్ని కొట్టేస్తారు. సో ఆ బౌలర్ని ఆ కెప్టెన్ ఆ గ్రౌండ్లో ఆయన డిసిషన్ తీసుకుని వేరే బౌలర్స్ని తీసుకుని రావాలా, వేరే బౌలర్స్ కట్టెన్ చేసుకోవాలా, తర్వాత మంచి బౌలర్ని లాస్ట్ తీసుకుని రావాలా, అట్లాంటి ప్లానింగ్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. అకార్డింగ్ టు సిచ్యువేషన్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్లాన్స్ ఆల్సో. అంటే ఒకటే తీరు ప్లాన్గా పోతే ఆ ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే యూ హ్యావ్ టు గో టు అదర్ ప్లాన్. సో that is very important. And Punjab, Venkatesh చెప్పిన పంజాబ్ is really in very good form, and they have very good chance to have 17 points, and Delhi will fight it out. And Delhi, if they win, they will equal Punjab. So ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
Definitely, we should see this match, and also we should appreciate both the captains how they tackle. They'll see the team wins in the match, because అక్కడ గ్రౌండ్ ఏమవుతుంది, captains they change the tactics. ఒక డిసిషన్ పెవిలియన్లో తీసుకున్నాక అక్కడ పోయి వాళ్ళ డిసిషన్ వేరే ఉంటుంది. సో ఈ హ్యాస్ టు చేంజ్ ఆన్ ద స్పాట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ ద స్పాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ వీ హ్యావ్ టు సీ అ వెరీ గుడ్ మ్యాచ్ టుడే. ఈవెన్ వెంకటేష్ గారు, ఈవెన్ వికెట్లు తీసే విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మనకి అటు బ్యాట్స్మెన్ విభాగంలో, బౌలింగ్ విభాగంలో చాలా పటిష్టంగా కనిపిస్తున్నట్టు అప్పటికీ కూడా ఎందుకు వరుస ఫెయిల్యూర్స్కి కారణాలు ఏమై ఉండొచ్చండి? కారణాలు ఏం ఫెయిలియర్ అంటే ఆ డే బట్టి ఉంటుందండి. ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ యొక్క అట్మాస్ఫియర్ బట్టి, ఆ వికెట్ బట్టి, పొజిషన్ బట్టి, దాన్ని బట్టి చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్. అలాగే ఫెయిలియర్స్ ఏమి ఉండదు. కాకపోతే మాత్రం సిచ్యువేషన్ చూస్తుంటే మ్యాచెస్ అవుటింగ్ కొంది అండర్ ప్రెజర్ అనేది కొంచెం పెరుగుతుందండి. ఏంటి ఈ మ్యాచ్ కంపల్సరీ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అక్షర్ పటేల్ ఆలోచన ఎలా ఉంటుంది, ఈ మ్యాచ్ ఎలాగైనా గెలాలి, మనం ఈ మ్యాచ్ గెలాలి, ఎందుకంటే గెలకపోతే ప్లేయర్స్ దూరం అవుతుంది, ఒక అండర్ ప్రెజర్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి. అదే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ చూస్తుంటే, అంటే శ్రేయస్ అయ్యర్ ఇస్ ది లక్కీ కెప్టెన్ ఆల్సో. ప్రీవియస్ లాస్ట్ 2024 లో విన్నింగ్ కెప్టెన్. సో కలకటా గారు నెక్స్ట్ ఆ ప్రీవియస్ కూడా ఢిల్లీ క్యాప్టెన్ చేసిన రన్నర్స్ అప్. సో శ్రేయస్ అయ్యర్కి ఏంటంటే ఛాన్సెస్ ఎక్కువ, అంటే లక్కీ కెప్టెన్ అంటాం దాన్ని బట్టి. అంటే ప్లే ఆడుతున్నాడు, మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, ప్లస్ అలాగా టీంని కూడా మంచి బాగా తీసుకెళ్తాడు. బట్ కాకపోతే ఇక్కడ అక్షర్ పటేల్ యొక్క పొజిషన్ ఏంటంటే ఫస్ట్ టైం క్యాప్టెన్ చేస్తున్నాడు. సో దానివల్ల ఇన్ఎక్స్పీరియన్స్ నేను అన్ను. బట్ కాకపోతే మాత్రం కొంచెం శ్రేయస్ అయ్యర్ కన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తక్కువ ఎక్స్పైర్డ్. ఎందుకంటే మోహన్ గారు అన్నట్టుగా ఆ యొక్క పొజిషన్ బట్టి, ఆ గ్రౌండ్ లో తీసుకున్న డిసిజన్ బట్టి, బౌలింగ్ చేంజింగ్ బట్టి ఉంటుంది. అయితే బ్యాట్స్మెన్ చేంజింగ్, అయితే నెంబర్ 3 ఎవరిని పంపించాలి, నెంబర్ 4 ఎవరిని పంపిస్తారు, ఆ వికెట్ పొజిషన్ బట్టి, స్కోర్స్ బట్టి, ఆ యొక్క చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం తీసుకుందాం నెంబర్ 4 వచ్చాడు, నెంబర్ 3 రాలేదు. లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ 4 వచ్చాడు శ్రేయస్. అలాగా ఆ చేంజింగ్ అని బ్యాటింగ్ లైనప్ అనేది కొంచెం చేంజ్ చేస్తూ, సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దాంట్లోనే శ్రేయస్ అనేది అడ్వాంటేజ్ తీసుకుంటాడని నేను ఊహిస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గారు. అది మొత్తంగా ఈ రోజు జరిగే పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి మ్యాచ్గా కూడా అనలిస్టులు చెప్తూ ఉన్నారు. ఇది కనుక గెలిచినట్లయితే పంజాబ్ డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఢిల్లీ మాత్రం కష్టాల్లో పడే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఎవరు విన్ అవుతారనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.